హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే అయితే మనం emu8086 ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం emu8086 డౌన్లోడ్ అని క్రోమ్లో సెర్చ్ చేద్దాం. సో దట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ emu8086 అనేది ఇది సాఫ్ట్వేర్ వెబ్సైట్ అనమాట. సో డౌన్లోడ్ కొడుతున్నాను. సో డౌన్లోడ్ కొట్టాక ఇలా అయితే మనకు ఒక స్క్రీన్ అయితే వస్తుంది. సో డౌన్లోడ్ ఫర్ పీసీ అని సెలెక్ట్ చేయండి. సో వేరే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్ సెటప్ మేనేజర్ emu8086 మైక్రోప్రాసెసర్ ఎమ్యులేటర్. సో మనకి ఇది 8086 కోడ్స్ అయితే రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో క్లిక్ చేయండి సో దట్ మీకు emu8086 అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని కొట్టగానే సో మనకి 2 సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో అక్కడ డిక్లైన్ చేసేసేయండి సో దట్ మనకి emu8086 అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోయింది, జిప్ ఫైల్. సో మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే ఇక్కడ సెటప్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి setup.exe అని వస్తుంది. ఇక్కడ మీరు అలో చేయండి పర్మిషన్ సో దట్ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ emu8086 సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అండ్ మనకి ఇక్కడ ఫోల్డర్ అడుగుతుంది. సో దెన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డెస్టినేషన్ అండ్ స్టార్ట్ మెనూ ఫోల్డర్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతే మనకి ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది క్లిక్ ఆఫ్ చేయండి. సో లాంచ్ ద ఎమ్యులేటర్ కొట్టి ఫినిష్ కొట్టండి. సో ఇక్కడ మనకైతే emu8086 అయితే ఆన్ అవుతుంది. మైక్రోప్రాసెసర్ ఎమ్యులేటర్ ఇక్కడ న్యూ కొట్టి మనం ఓకే కొట్టగానే మన కోడ్ అయితే రన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇదైతే మీరు మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ ఇన్స్టాల్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ మన ఫ్యూచర్ వీడియోస్ అర్థమవుతాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.